అందరికీ కూడా నమస్కారం అండి. 2023 సెప్టెంబర్ 9వ తారీఖు, అది ఒక చీకటి రోజు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేని దుర్దినం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో పాల్గొంటున్న సమయంలో జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసే కొంతమంది పోలీసులు కారణం లేకుండా తప్పుడు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లో కూడా సరిగ్గా నమోదులు చేయకుండా అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి వారిని అక్రమ అరెస్టు చేయడం జరిగింది. తర్వాత రాజమండ్రి తరలించడం జరిగింది, నిర్బంధించడం జరిగింది. కార్యకర్తలందరూ కార్యకర్తల్లో విపరీతమైన ఆక్రోశం, క్షోభ అందరికీ కూడా తెలుసు ఆ సమయంలో ఏం జరిగిందో. అదేవిధంగా ప్రజల్లో ఒక అయోమయ పరిస్థితి. ఈ వయసులో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడిని అరెస్ట్ చేయటం ఏంటి అని చెప్పి ప్రజల్లో ఒక అయోమయ పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఇంకో పక్క నారా లోకేష్ గారు పాదయాత్రలో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఏం చేయాలి, ఎటు పోవాలి, దిక్కు తోచని పరిస్థితుల్లో నారా భువనేశ్వరి గారు బయటికి రావడం జరిగింది. ఏనాడు రాజకీయాలు పట్టించుకొని మహిళ, ఏ రోజు కూడా ఆఖరికి గవర్నర్ విందు కార్యక్రమాల్లో కూడా తన భర్త చంద్రబాబు నాయుడు గారితో పాటు పాల్గొనని మహిళ, ఎంతసేపు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు అందిస్తూ దాదాపు 27 రకాల సేవా కార్యక్రమాలు అందిస్తూ ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటున్న మహాసాధ్వి భువనమ్మ గారు ఆనాడు బయటికి రావటం జరిగింది. 53 రోజుల పాటు రాజమండ్రి బస్సులోనే బస చేస్తూ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా భరోసా కల్పిస్తూ తను లోపల ఎంతో ఆవేదన చెందుతున్నప్పటికీ కూడా అది పంటి బిగున పెట్టి మరి మనందరినీ కూడా ఒక తాటి మీద నడిపిస్తూ ఏ రకంగా భరోసా కల్పించారో మనం అందరం కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు భువనమ్మ గారు చంద్రబాబు నాయుడు గారిని ములాఖతులో కలిసినప్పుడు ఇలాగ కార్యకర్తలందరూ పిట్టల్లాగా రాలిపోతున్నారు, గుండెపోటు వచ్చి దీనికి ఏంటి పరిష్కారం అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఒక చర్చ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు మన కుటుంబం కూడా వాళ్ళకి తోడుగా ఉంటుంది అనే భరోసా వెళ్ళి కల్పించి రండి అని చెప్పి భువనేశ్వరి గారికి ఆదేశాలు ఇవ్వటం, సూచనలు చేయటం జరిగింది.